కేసీఆర్ కు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. కాంగ్రెస్ ను విలన్ గా చిత్రీకరించారని, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నుంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రం చేయని సంక్షేమం కాంగ్రెస్ అమలు చేస్తుందని పొంగులేటి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని విలనగా చిత్రీకరించే దాంట్లో అయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలనగా చిత్రీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలనగా చిత్రీకరిస్తున్నారా? ఆనాడు యూపీఏ చైర్మన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు తాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గాని, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు